మొదలు పెడదాం. కన్న తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ సమయాన్ని ఆత్మ సంగతులను ఆత్మీయంగా ఆలోచించడానికి మీరు ఇచ్చేటువంటి సహవాసాన్ని బట్టి తల వంచి నమస్కరిస్తున్నాం. కన్న తండ్రి, మీరు మా కోసం రాయించినటువంటి గ్రంథంలో మీ మనసులోని సంగతులను ఆలోచిస్తుండగా మా మనోనేత్రాలను వెలిగించండి. వాటిని మనసునందు ఉంచుకొని వాటి ప్రకారం జీవించడానికి కావాల్సినటువంటి మంచి అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని మా అందరికీ దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము. కన్న తండ్రి, ఆమేన్. హేబేలు మొదలుకొని ఇప్పటిదాకా ఎవరైనా పరలోకం పోయిన వారు ఉన్నారా అని మనం ఆలోచిస్తే ఇంతవరకు మనకు చెప్పినటువంటి క్రైస్తవ ప్రపంచంలో సోకాల్డ్ నాయకులుగా, సంఘాన్ని నడిపించేటువంటి అధ్యక్షులుగా, పాస్టర్లుగా, రెవరెండ్లుగా, బిషప్లుగా ఉన్న వాళ్ళంతా కూడా ఈ పాఠము రివీల్ కానంత వరకు ఏ విధంగా ఆలోచించారంటే చనిపోయిన వాళ్ళంతా కూడా పరలోకానికి పోయారని, వాళ్ళు పోయిన ప్రతి ఒక్కరు కూడా స్వర్గస్థులు అయ్యారని, తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారని, తమ విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభునందు నిద్రించారని భావిస్తూ ఉండేవాళ్ళు. అదే ఇప్పుడు కూడా జరుగుతుంది. మీరు గమనిస్తే మన సమాధుల తోటలోకి వెళ్ళిపోతే విశ్వాసం కాపాడుకుంటుంది, పరలోకానికి వెళ్ళిపోతును అనేటువంటి నేమ్ ప్లేట్ కనపడతాయి. ఒక రకంగా అనకూడదేమో కానీ ఒక రకంగా చూస్తే అది కొంచెం నవ్వు కామెడీ కనిపిస్తుంది నాకైతే. అలాగే వెళ్ళిపోతుంది, ఎవరైనా బాధపడతారేమో అని, కానీ కామెడీ కనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే తన కోసం బ్రతికి, తన కోసం పుట్టి, తన కోసం సంపాదించుకొని, తన పిల్లల కోసం బ్రతికి చనిపోయినటువంటి వ్యక్తి పరలోకానికి ఎలా వెళ్ళిపోతాడు? మరొకసారి పుట్టిన దగ్గర నుంచి అందరిలాగానే ఇప్పుడు జరుగుతున్న విషయం అంతా కూడా అదే కదా. నేను కూడా నా మనోనేత్రాలు వెలిగించినంత వరకు కూడా నా కోసం పుట్టాను, నా కోసం పెరిగాను, నా కోసం బ్రతికాను. ఎప్పుడైతే దేవుని కోసం బ్రతకాలి అనేటువంటి కాన్సెప్ట్ నాకు తెలిసిందో బైబిల్ ద్వారా, కొంతమంది పెద్దల ద్వారా, అప్పటి నుంచి దేవుని పని చేయాలి, దేవుని పని చేసేది కేవలం రెవరెండ్లు, బిషప్పులు, అధ్యక్షులు, పాస్టర్లు మాత్రమే అనుకునేవాడిని. వారికి వాళ్ళు మాత్రం చేయాలి, వాళ్ళు చేసిన దానికి మనము సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుంది, సరిపోతుంది అనుకునేవాడిని. అలా నేను కూడా కొంచెం భ్రమలో ఉండేవాడిని. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే పని చేస్తేనే పరలోకం పోతాము అనేటువంటి కాన్సెప్ట్ ఈ మధ్య నాకు తెలిసింది. అంటే ఈ మధ్య అంటే ఒక 20 ఏళ్ళ కదా, ఈ మధ్య అంటే 2 రోజుల కింద కదా, ఒక 20 ఏళ్ళ కదా తెలిసింది. ఒక మహానుభావుని ద్వారా తెలిసింది. ఆ మహానుభావుని కూడా ఎలా తెలిసిందంటే పని చేసి పరలోకానికి పోవాలని యేసుక్రీస్తు వారి కాన్సెప్ట్ ఆయన గ్రహించాడు, మనందరికి కూడా అందించాడు. వాటినే మనం కూడా ఫాలో అవుతుంది. నువ్వు నా కోసం ఏం చేసావు, ఏం పని చేసావు, ఎంత సమయాన్ని ఇచ్చావు, ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చావు, తర్వాత ఎంత సంపాదన ఇచ్చావు అంటే మనం కొంచెం ధైర్యంగా చెప్పగలం. కానీ నీ కోసం, నీ స్వార్థ కోసం ఈ విధంగా నేను చేయగలిగాను అనేటువంటి కొన్ని ఉన్నాయి కదా. మనకంటూ కొన్ని ఉన్నాయి కదా, మనకంటూ కొన్ని సొంతం చేసుకున్నాం కదా స్వార్థ బయటికి వెళ్ళడానికి. ఆ విధంగా ధైర్యవంతులైన వాళ్ళకే మనకే కొంచెం కష్టంగా ఉంది. పరలోకానికి పోవాలంటే ఇంకా కొంచెం చేయాలి. ఆయన ప్రేమిస్తున్నామని నమ్ముకున్నాము, కానీ
సరిగ్గా ప్రేమించడం లేదు అనేటువంటి కాన్సెప్ట్లో మనం ఇప్పటి కూడా అసంతృప్తిగానే ఉన్నాం. నిజంగా చెప్పాలంటే ఇంకా చేయాలి. నిన్న కట్టుమతి పోతే అన్నట్టు మనమంతా ఏమైనా యాక్షన్ చేస్తున్నామేమో అని. ఎందుకో బల్లెం తీసుకొని పర్సెంట్ అనిపిస్తుంది. ఏదైతే నిజాన్ని నమ్మామో, ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నామో దాన్ని సంపూర్ణంగా చేయలేకపోతున్నటువంటి అసంతృప్తి మనకు ఏదో ఒక మనలో ఉందా లేదా? అదే మన పెద్దలంతా చెప్పేది ఏంటంటే, మన ఇన్ని ప్రసంగాలు, ఇన్ని పాఠాలు వినడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, మనము సంపూర్ణంగా ప్రేమించడం లేదు. క్రైస్తవులు 2 రకాలుగా ఉంటారని చెప్పేసి బైబిలే విడగొట్టింది. మనంగా నమ్మిన వాళ్ళు ఉంటారు, ప్రేమించే వాళ్ళు ఉంటారు. నమ్మిన వాళ్ళు ఉంటారు. ప్రపంచంలో ఉన్నటువంటి 99% మంది నమ్మిన వాళ్ళే, ప్రేమించే వాళ్ళు తక్కువ అని చెప్తారు. ప్రేమించే వాళ్ళు తక్కువ అంటే ప్రేమ అనగానే ఆయన ఆజ్ఞలను పాటించేవాళ్ళు. ప్రేమించడం అంటే ఏంటి? పాటించేవాళ్ళు. మనకు నచ్చినటువంటి వ్యక్తికి ఏదైతే ఇష్టమో అది పాటిస్తూ ఉంటాం, చేస్తూ పోవడమే ప్రేమ అంటే. అది భౌతికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. సింపుల్గా చెప్తాను. ఒకసారి పెద్ద ఆయన ఏం చెప్పాడంటే, ప్రేమించడం అంటే ఒక 20 ఏళ్ళ క్రితం నా మనసులో హత్తుకుపోయిన రిజిస్టర్ అయినటువంటి చిన్న ఎగ్జాంపుల్ ఇప్పటి కూడా నేను మర్చిపోలేను. ప్రేమించడం అంటే ఏంటంటే, ఒక తండ్రికి 2 కొడుకుంటారు. చిన్న గొడవ జరిగింది ఇంటి ముందర. బాగానండి, ఇది నచ్చితే మీరు కూడా ఎక్కడైనా మీ స్వార్థ వాటిలో ప్రకటిస్తే కొద్దిగా చేంజ్ చేస్తామని, స్టాండర్డ్గా ఉంటారని నా ఉద్దేశం. ఎందుకంటే నేను ఎప్పుడు మిస్ అయినా కూడా, అంటే ఎప్పుడు ప్రేమ తక్కువైంది అనిపించినా కూడా, ఈ వర్గంలో నుంచి, ఈ బ్యాచ్ నుంచి ఆ బ్యాచ్లోకి రావాలి నేను అనేటువంటి గుర్తు చేస్తుంటాను. చిన్న గొడవ జరిగింది, ఇంకా పాఠంలోకి పోలేదు, చదువు. చిన్న గొడవ జరిగింది, నాన్నను కొట్టారు బజార్లో. ఇది నా లైఫ్లో కూడా జరిగింది. అయితే నేను ఆ విధంగా ఆలోచించలేకపోయాను, ఆయన ఆలోచించగలిగాను. అందరం కలిసి పోతున్నాం. ఏమైంది పెద్దనా, ఏం జరిగింది ఇంత పెద్ద నిన్ను కొట్టినారే, అయ్యో ఇట్లా ఏం జరిగిందంటే ఏం మాట్లాడుకున్నాడు, ఒకటే మాట్లాడుతున్నాడు. పోయి మా చిన్నోడు ఉంటే నాకు ఇంత పని జరిగేది కదా అంటున్నాడు. ఏం అర్థం కదా నాకు. మా చిన్నోడు ఉన్నాడు, ఎక్కడున్నారా వాడు, పిలిపించారా వాడిని అంటున్నాడు. వాళ్ళన్నాడే ఒళ్ళు జరిగిస్తుంది నాకు చెప్తున్నప్పుడే. ఎందుకబ్బా చూస్తే వాడుంటే ఇంత పని జరిగేది కదా, నా మీద ఈగ వాళ్ళది కాదు అంటున్నాడు. అంటే కొడుకులు 2 కొడుకులే. ఇప్పుడు ఒక విషయం చెప్తాను సార్, కొడుకులు 2 కొడుకులే, కానీ ప్రేమించేదేవుడు చిన్నోడు. అట్లా ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి తప్పిపోయిన కుమార్ వస్తుంది వచ్చిందని అనిపిస్తుంది. వాడు కానీ ఉంటే నాకు ఇంత పని జరిగేది కాదని ఎప్పుడు చెప్తున్నాను. కాబట్టి సువార్త పని చేసేది కొడుకులు ఎంతమంది ఉన్నా ఈ ప్రపంచంలో, కొడుకులు కూతుళ్ళు ఎంతమంది ఉన్నా, దేవునికి అవమానపరచకుండా, దేవుని మీద దెబ్బ పడకుండా, దేవుని అవమానపరచకుండా, దేవుని మర్యాదను కాపాడేవాడే నిజమైన కూతురు, నిజమైన కొడుకు. ఇంతమంది ఉన్నాం కదా, 20-30 మంది మనము. ఒకరో 2 కొడుకులు కాబట్టి నిజం చెప్తారు. అంటే దేవుణ్ణి ఏదైనా ఒక మాట అన్నా, దేవుడు ఏదైనా అవమానపరిచిన, ఒక ప్రశ్నకు సమాధానంతో పదే మళ్ళీ ఎవరైనా విసిగిస్తున్నా తట్టుకునేవాట. ఎట్లా సమాధానం చెప్పాలా? మా తండ్రికి అవమానం జరగకూడదు, యేసుక్రీస్తుకు అవమానం జరగకూడదు అనేటువంటి రోషం, పౌరుషం చిన్న కొడుకు మాకు వస్తుంది. ప్రాణాలకు తెగించగా నాన్న మర్యాద కాపాడతాడు.
అలాంటి కొడుకులు కూతురులో నువ్వు నేను ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి క్రైస్తవులంతా క్రైస్తవులు కాదు, నమ్ముకున్నారు అంతే. ఈ నమ్ముకున్న వాళ్ళంతా కూడా కొన్ని సిద్ధాంతాలు, కొన్ని ఆలోచనలు కలిగి ఉంటారు. ఆ ఆలోచనలో భాగమే ఇదనమాట. చనిపోయిన వాళ్ళంతా కూడా పరలోకానికి డైరెక్ట్గా వెళ్ళిపోతారు అని చెప్పేసి, వాడు తాగుపోతేనా, తిరిగిపోతేనా, వ్యభిచారైనా వెళ్ళిపోతాడు అంతే. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయము బైబిల్ ఏం చెప్తుందనేది ఈ పాట. ఇది ఇప్పుడు క్రైస్తవుల యొక్క ఆలోచన విధానము పాటిస్తున్నటువంటి విధానం కూడా అదే. ఇప్పుడు ఎంతటి మంచివాడైనా క్రూడైనా అవిధేయత కలిగిన వాడైనా సరే వాడు ఖచ్చితంగా స్వర్గస్థుడైనాడు, కైలాసం చేరుకున్నాడు, లేకపోతే పరలోకం దేవుని చేరుకున్నాడు, దేవుడే తీసుకుపోయాడు అని కూడా అంటారు. గొప్ప వేదాంతాన్ని కూడా చెప్తారు. చనిపోయిన వ్యక్తులకు పోయి ఏమోనమ్మా అక్కడికి రాసి పెట్టింది, దేవుని దగ్గర పోయింది, దేవుడు తీసుకున్నాడు అంటే అక్కడే పెద్ద వేదాంతము ప్రసంగంగా చెప్పినట్టుగా అక్కడే పెద్ద వేదాంతాలు మాట్లాడతారు. ఉన్న వాళ్ళంతా కూడా జ్ఞానం అంతా అక్కడే ఉంటుందేమో అన్నట్టుగా మాట్లాడతారు. వాస్తవంగా చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి పోతుందో ఒకసారి మనం చూద్దాం. ఆది కాండం నుంచి మొదలు పెడితే ఒక్కొక్క ఇది ప్రశ్నకు ఈ పాఠానికి చనిపోయిన వాళ్ళంతా ఎక్కడ పోతున్నారు ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం, కొంచెం టైం పడుతుంది. ఆది కాండం 25:8 వచ్చింది. కొంచెం సహాయం చేయండి, లైటింగ్ తక్కువ. అబ్రహాము నిండు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల వద్దకు చేర్చబడెను. అబ్రహాం చనిపోయి ఎక్కడ చేయాలంట? మీరు అందరికీ తెలిసిన పాఠమే కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాను. పితరుల వద్దకు చేరిపోయాడు. పితరుల వద్దకు చేరిపోయాడు కానీ ఆ కాలంలో వారి యొక్క ఆలోచన, యూదుల యొక్క ఆలోచన ఏంటంటే ఇప్పటికి కూడా చనిపోయిన వ్యక్తి కూడా పితరుల వద్దకు పోతే పరలోకం పోయేటే లెక్క. పరలోకం పోయేటే లెక్క. ఎందుకు ఈ ప్రశ్నకు కౌంటర్ యేసు ప్రభువు ఎందుకు వేశారో ముందు తెలుసుకుందాం. ఎందుకు ఈ ప్రశ్నకు యూదులు ఎందుకు ఆ విధంగా ఆలోచించారు? చనిపోయిన వాళ్ళంతా పరలోకం పోతారని యూదులు ఆలోచించినప్పుడు యేసు ప్రభువు వారు ఒక మాట అంటారు, పరలోకం నుంచి దిగి వచ్చిన వాడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడు కూడా లేడు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందో చూస్తాం, తడుద్దాం. అదే ఆది కాండం 35:28 వచ్చింది. అబ్రహాం చనిపోయినాడు, పితరుల వద్దకు చేరిపోయాడు. పితరుల వద్దకు చేరిపోవడమే పరలోకమా? చూద్దాం, ఒక వచనం చూద్దాం. 35:28. ఇస్సాకు బతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల వద్దకు చేర్చబడెను. రెండో తరం యాకోబు వంశస్థులలో ఈ మొదటి తరం ఆయన కూడా పితరుల వద్దకు చేర్చబడ్డాడు. తర్వాత యాకోబుల గురించి కూడా చూద్దాం. ఆది కాండం 49:30. థ్యాంక్స్ అన్న అందించినందుకు. యాకోబు చనిపోయి కాళ్ళు ముడుచుకొని చనిపోయాడు. చూడండి, యాకోబు తన కుమారులకు అందరిని పిలిపించినాడు. ఎవరెవరైతే బతకాల మంచం మీద పడుకొని తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల వద్దకు చేర్చుకోబడాను. స్వజనుల వద్దకంటే పితరులు అన్నాడు. ఈయన కూడా పితరుల వద్దకే చేర్చుకొనబడ్డాడు. మరి పితరుల వద్దకు చేర్చుకునే పితరులు పోయినదే పరలోకమా? చూద్దాం. మరొక గొప్ప వ్యక్తిని కూడా ఈ సందర్భంలో ఆయన ఎక్కడ పోయాడో చూద్దాం. దావీదు గారి గురించి కూడా చూద్దాం. అపోస్తల కార్యాలు 13:12 వచ్చిన. దావీదు నా ఇష్టానుసారైనటువంటి ఉంది అక్కడ 22
చదివిన అపోస్తకాలు 13:22. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. అన్నది అలాంటి వ్యక్తి ఎక్కడికి పోయాడు అని చెప్తున్నా అంటే ఇదే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 34. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 34. కొంచెం చదివి. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు గాని అయితే అతడు నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. అంటే దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు, ఆయన కూడా ఎక్కిపోలేదు. కేవలం పితరుల వద్దకు మాత్రమే చేర్చుకొనబడ్డాడు. పితరుల వద్దగా చేర్చుకోవడం అనేది పరలోకం కాదని కన్ఫర్మ్ అయింది మనకు, అంతేనా? పితరుల వద్దకు చేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి పోవడం లేదు. ఎందుకంటే దావీదు పోలేట. మరి దావీదు ఇష్టానుసారమైన మనుషుడు కదా, ఆయననే తీసుకోవచ్చు కదా పరలోకానికి, ఆయన కూడా పోలేదు. మరి ఈ పితరుల వద్దకు చేర్చుకొని పోవడం అలాగే ఏంటి అసలు ఈ పితరులతో చేసుకోవడం అనేది పరలోకమా? ఏది ఎక్కడ పోయాలో చూస్తే మరొకసారి దీని యోహాను సువార్త 3:13. ఇది కొంచెం చాలా కీలకమైనది ఈ పాఠానికి. ఎగ్జామ్ రాసినప్పుడు ఖచ్చితంగా ఇది ఉండాలా. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు? అంటే యేసుక్రీస్తు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడో చెప్తున్నాడు. అంటే ఇప్పుడు లోకాలు 3 జనరల్గా: భూలోకము, పరలోకము, పాతాళం. తెలుసుగా మీకు? ఇప్పుడు ఉండేది మనం ఉండేది భూలోకం, దేవుడు ఉండేది పరలోకానికి. పరలోకమందున్న మా తండ్రి అని పిలుస్తున్నాం. మరి చనిపోయిన వాళ్ళంతా పరలోకం పోలేదు, పితరుల వద్దకు పోయారు అని అంటే వాళ్ళంతా ఎక్కడ పోతున్నారు అంటే ఒకసారి లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ అధ్యాయం. అందరికీ ఏంటి దయచేసి తెలిసిన వాక్యాలు అయినప్పటికీ మైండ్లో ఫిక్స్ కావాలి. ఇవన్నీ ఒక సినిమా చూసినప్పుడు ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం ఒక సినిమా చూసి నాకు చెప్పడం చాలా ఇష్టం. ఇది ఎప్పుడో 20 ఏళ్ళప్పుడు దానవీర సూర్యకర్ణ సినిమా చూసినాడు. అవి సీన్ బై సీన్ నాకు ఇప్పటికీ బుర్రలో ఉండనే ఉండేది. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఏం డైలాగ్ చెప్తాడు అని చెప్పేసి అలా కొన్ని బుర్రలో ఫిక్స్ అయిపోతాయి కదా. అలాగే పాఠం చెప్తున్నప్పుడు కూడా ఇప్పుడు అబ్రహాము ఆశీర్వాదం అనగానే ఆదికాండం ప్రణాళిక గుర్తురాము, ఓకేనా? నోహు జలప్రలయం అనగానే ఆదికాండం అధ్యాయాలు గుర్తురావు. నిన్న సడన్గా కొండ మధ్యలో అన్నప్ప ప్రశ్న వేసినాడు, విత్తువాని హోమానం గురించి అడిగినాడు. మనం విన్న వాక్యం అంతా కూడా ఖచ్చితంగా ఒక 10-15 నిమిషాలు దైవం ఎత్తుకపోతాడు. దేవుడు సాతాను ఎత్తుకపోతాడు. అందుకే వాడికి థీఫ్ ఆఫ్ ట్రస్ట్ అంటారు, విశ్వాసపు దొంగ అంటారు. దొంగ అనేక రకాలు పడ్డారు కానీ ఈ విశ్వాసాన్ని దొంగతనం చేసేవాడు అని. అలాగే లూకాసు వార్త పాతాళం అనగానే లూకాసు వార్త 16వ అధ్యాయం అనగానే ధనవంతుడు లాజరు గుర్తురావు. ఒకసారి చదవండి. ఆ దళితుడు చనిపోయి
దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. అబ్రహాము రొమ్మున ఆనుకోవడం కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడి అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును చూసి లాజరును చూసి తండ్రి అయిన అబ్రహామా నా ఎందుకు కనపడబడి, ఇదంతా మీకు తెలుసు కదా. పాతాళం అనేటువంటి ఒక పదం పడింది ఇక్కడ. మరి పితరుల్లో చనిపోయిన వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా ఒక ప్లేస్లో ఉన్నారు. ఏమి యేసు ప్రభు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడు అంటారు. మరి ఎక్కడుంటే వీళ్ళంతా కూడా అంటే ఈ లూకాసు 16వ అధ్యాయంలో రివీల్ అవుతుంది. మరొకసారి చదువుతలే. దళితుడు చనిపోయి దేవదూతల చేత కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుంచి అబ్రహాము చాలు. అంటే పాతాళంలో 2 ప్లేసులు ఉన్నాయని అర్థమవుతుంది. ధనవంతుడు పాతి పెట్టబడి పాతాళంలో యాతన పెట్టబడి స్థలానికి వెళ్ళిపోయాడు. అలాగే పేదవాడు ఎక్కడ పోయాడు? లాజరు ఎక్కడ పోయాడు? నెమ్మది పొందే స్థలానికి పోయినాడు. అంటే పాతాళంలోనే 2 ప్లేసులు ఉన్నాయి. మధ్యలో ఒక అగాధం ఉంది. వాళ్ళు ఇటుపక్క పోకుండా అటుపక్క వాళ్ళు ఇటుపక్క రాకుండా మధ్యలో ఒక వ్యాలీ ఉంది, లోయ ఉంది, అగాధం, భయంకరమైన అగాధం ఉంది. అంటే నెమ్మది పొందే స్థలం ఉంది, విశ్రాంతి చోటు కూడా ఉంది అనమాట. అక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా కూడా, అక్కడికి వెళ్ళిపోయారు. మరి యేసుక్రీస్తు వారి 2వ రాకడ వరకు కూడా అక్కడే విశ్రాంతి తీసుకుంటారు అనే విషయం మనకు అర్థమవుతుంది. చనిపోయిన వాళ్ళంతా ఎక్కడ పోతున్నారంటే పరదైసు అంటే విశ్రాంతి పొందే స్థలానికి పోతున్నారు. అలాగే దేవుని నమ్మకుండా ఇష్టానుసారంగా బతికేటువంటి ధనవంతుడు ఎందుకు అక్కడ పోవాల్సి వచ్చిందంటే తన ఇష్టానుసారంగా బతికాలనే పదం ఉంటుంది. బహుగా సుఖపడి దేవుడు లేదు, దైవం లేదు, చికెన్ మటన్లు ఇష్టానుసారంగా సన్నని ఊదారంగు వస్త్రాలు, ఇస్త్రీ బట్టలు ధరించుకొని హ్యాపీగా మీరు మన ఎప్పుడైనా సువార్త పోయినప్పుడు ఆ సీన్ వేస్తారు, చూసినారు ఎప్పుడైనా? వాడు ఇట్లా తలెత్తుకొని ఇట్లా ఎవరిని పట్టుకొని తిరుగుతాడు, రొమ్మిడుస్తున్నాడు. నాకు ఎందుకు నవ్వుతుంది చూసినప్పుడల్లా. నా ఇష్టం అనే వాళ్ళంతా కూడా అక్కడ వెళ్ళిపోతారు. సింపుల్. మొత్తం బైబిల్ అంతా చెప్పాల్సిన అవసరం లేదు. నా ఇష్టం. ఒక వ్యక్తి నాడు నిన్న నాకు తెలిసింది, 24 అవర్స్లలో ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా తాగుతూ ఉంటాడు. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయదు. మళ్ళీ పొలం చేస్తామంటే అన్ని చేస్తామంట. ఎంత వాక్యం చెప్తారంటే వాళ్ళ కుటుంబం మంచి విశ్వాసంలో కుటుంబం, వాడు ఒక్కడే మంచి లక్షణాలు వాడు. ఎంత మంచి లక్షణం అంటే చెప్పినాడు కదా, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా తాగుతాడు. ఏదైనా చెప్పడానికి పోతే సరేనా, వాళ్ళు ఏమన్నారంటే, నాకు కూడా ఎక్కువ ఫేస్ చేస్తుంటాను నేను, వాక్యం అంతా వింటారు. తాగుబోతలు కానీ, వ్యభిచారులు కానీ, మట్టాకులు లాంటివి కానీ ఎక్కువగా ఉపయోగించే డైలాగ్ మీకు తెలుసుకోవాలి. వాళ్ళు ఎక్కడ మనం దెబ్బ కొడతారంటే, ఏమన్నా నువ్వు నీతివంతులే, అందరు నీతివంతులేనా, ఏం చెప్పాలంటాను. దయచేసి ఆన్సర్ అంటే నాకు చెప్పండి. అంటే పంచుకుంటున్నా, మిమ్మల్ని ఎగతాళి చేయడం లేదు. ఎంత చెప్తాను కదా, బైబిల్ అంతా చెప్తాను కదా. లాస్ట్లో వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, ఏమన్నా నువ్వు నీతివంతులే, అందరూ నీతివంతులే, మీరు చర్చి వచ్చే వాళ్ళందరా అంటారు. అంటే ఉప్పు అని ఒక 2-3 నిమిషాలు ఉప్పు పడేస్తారు, అంతా వింటారు. అంటే నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి అనేంత అహంకారం, గర్వం వాళ్ళకు ఉండాలి. అలాంటి వాళ్ళంతా డైరెక్ట్గా సేఫ్టీ ప్లేస్ పోతారు, అంతేనా? కదా
అలాంటి వాళ్ళంతా ఈ ఆతన పడు స్థలంలోకి పోతారు. ఎందుకంటే ధనవంతున్నాడు కదా, వాటి చేసిన నేరం ఏం లేదు, ఎవరికి అన్యాయం చేయరు. పాపం అతను మంచోడు, నిజంగానే చాలా మంచోడు అతను. కానీ నరకానికి పోయాడు. నరకానికి పోయేది ఎవరంటే ఖచ్చితంగా అక్కడే ఆన్సర్ ఉందన్నమాట. ఏం చేయాల్సిన అవసరం లేదు. నీ లైఫ్ నువ్వు బతుకుంటూ చనిపోతే చాలు. ఏ పని చేయకుండా, దేవుని తెలుసుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా మొదట్లో చెప్పిన ఇంట్రడక్షన్లో చెప్పినాను, దాదాపు 99% క్రిస్టియన్స్ అంతా కూడా ఏ పని చేయకుండా సంతోషంగా ఉద్యోగాలు చేసుకుంటూ ఇలాంటి వ్యాపారాలు చేసుకుంటూ సుఖంగా బతికి చనిపోతున్నాం. తమ తరాలకు అందించేటువంటి దైవజ్ఞానం ఏమీ లేదు, ఒక తండ్రిగా కానీ ఒక తల్లిగా కానీ. కొంచెం కఠినంగా మాట్లాడుతున్నారు. ఎవరైనా నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా లైవ్లో చూస్తే కొంచెం చురుకు తగలని మాట్లాడుతున్నారు. ఏమీ లేదు వాళ్ళు. మా నాన్న నాకు ఏమంది ఇచ్చాడంటే ఆస్తి పాసం చూపిస్తాను. మా నాన్న చెప్పింది ఇవి అని చెప్పేసి గర్వంగా ఆత్మీయంగా చెప్పుకోవడానికి ఏం లేదు. బైబిల్ మోసుకొస్తారు మన శరీరం, బైబిల్ మోసుకొస్తారు, బైబిల్ తీసుకుంటారు. వాళ్ళందరూ ఎంత నేర్చుకుంటారు లేదు. బైబిల్ మోసుకొస్తారు, శుభ్రంగా ర్యాపులో పెడతారు. మళ్ళీ ఆదివారం చెప్పడం నీట్గా బైబిల్ మోసుకుంటూ పోతారు. మా కన్నం మల్లేశ్వరి తెలియబడింది, కన్నం మల్లేశ్వరి హెవీ వెయిట్ ఛాంపియన్ లేడీస్ ఉమెన్. ఆయన మాది మోసుకుంటూ తిరుగుతుంటారు. అవసరమైతే తల కింద పెట్టుకుంటారు, ఏదైనా రోగం వస్తే తల కింద పెట్టుకుంటారు. బాగా చదువుతారు. ఒకసారి ఇవన్నీ చూస్తే ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి ఉందంటే వాళ్ళని అవమానపరచాలని కాదు, కానీ చదవరనమాట. నాకెప్పుడు నా మిత్రులు కానీ ఎవరైనా సరే డౌట్స్ అడుగుతుంటారు. అలా మన హిందువులు ఈ విధంగా ప్రశ్న అడిగారన్నా ఏం చేయాలన్నా అని. వీళ్ళు మాత్రం చదవరు, నన్ను మాత్రం అడుగుతారు. అంటే సేవకులు అడుగుతారు, వీళ్ళు మాత్రం అడుగుతారు. ఏమన్నా మీరు ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని ఏళ్ళు అయింది, కనీసం బైబిల్ తెరవాలని ఆయన కనపడతారు అది అంటే నువ్వు ఎట్లా కూడా తెలుసుకుంటావు కదా, నీకు సత్యం ఎక్కువ కదన్నా చెప్పు నువ్వు చెప్పండి. అంటే ఎప్పుడు కూడా తెరిచినటువంటి పాపాన పోరు తెలుసుకోరన్నమాట. నిజం, బైబిల్కు ఒక మంచి పునాది వేద్దాం అనేటువంటి తపన ఎవరికి లేదు. ఏదైనా ప్రశ్న అడిగితే తపన ఆన్సర్ నాకు ఉంది. మా పిల్లలకు నేను ఈ భవిష్యత్ తరాల్లో బైబిల్ ఈజీ చేసి పడేయాలా అనేటువంటి విషయ పరిజ్ఞానం ఎవరికి లేదు, నాకు లేదు. అయితే ఇప్పుడిప్పుడే కొంచెం బుర్ర పెడుతున్నాను. సరే, మొత్తానికేమో పాతాళంలో 2 ప్లేసెస్ ఉన్నాయంటున్నాను. 2 ప్లేసెస్ పాతాళంలో ఎన్ని ఉంటాయి? నెమ్మది పొందు స్థలము, ఈ ఆతల పొందు స్థలం. అలాగే మన వరల్డ్ మ్యాప్లో ఎన్నో రాష్ట్రాలు ఉంటాయి, ఎన్నో దేశాలు ఉంటాయి. దేశాల్లో ఏముంటాయి? రాష్ట్రాలు ఉంటాయి. రాష్ట్రాల్లో జిల్లాలు ఉంటాయి. జిల్లాల్లో విలేజెస్, మండల్స్ ఉంటాయి కదా, మండల్స్ ఉంటాయి. మండల్స్లలో విలేజెస్ ఉంటాయి. లాస్ట్లో విలేజ్. అలాగే పాతాళంలో 2 లోకాలు ఉన్నాయంట. తప్పే ఉంది, ఉండొచ్చు. అది యాతన పొందేది, నెమ్మది పొందేది. ఆ నెమ్మది పొందే స్థలాల గురించి అన్న చెప్తారు. అలాగే ఇంకొద్ది ముందు పదం ఈ ప్రసంగానికి సార్ ఈ ప్యాసేజ్కి కీలకమైనటువంటి మరొక వాక్యాలు చూసుకుంటూ పోదాం. లూకా 23:43 వెరీ వెరీ ఇంపార్టెంట్. 23:43 అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని పరదేశంలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని అని. అంటే పరదేశుకు ఆయనతో పాటు పరదేశుకు పోయాడు. ఆయనతో పాటు పోయాడంటే ఆయన పరదేశంలో ఉంటాడనా? కొంచెం ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి.
నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటా ఉన్నాడు. మరి పోయారు, ఇద్దరు పోయారు. మరి ఆయన ఉండే ప్లేస్ పరదేశేగా. పరదేశ్ కాదు కదా. అంతకుముందు ఏం చేయాలి, మనము పరలోకం నుండి దిగి వచ్చిన వాడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయినవాడు. ఆయన బర్త్ ప్లేస్ వచ్చేసి పరలోకం, కానీ ఈయన తీసుకుపోతుంది ఎక్కడికి? పరదేశం. మరొకసారి కొంచెం ఏమో కామ్ అయిపోయింది. లూకా 23 మళ్ళీ ఒకసారి చదివాను. అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అంటే ఆయన తీసుకుపోయింది ఎక్కడికంటే పరదేశులోకి. కొన్ని పరదేశులు ఆయన పర్మనెంట్గా ఉన్నాడా అంటే, ఒకసారి మరియమ్మ గారు వచ్చి ఆయన టచ్ చేయాలని చూస్తుంది. లేచిన వెంటనే టచ్ చేయాలని చూసినప్పుడు ఏం రెస్పాండ్ అవుతాడు ఆయన? ఎవరు కొంచెం రెఫరెన్స్ ఏమని చెప్తారా? చదిగా చెప్పినట్టున్నాడు. జాన్ 20th chapter 17. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక డోంట్ టచ్ మీ అన్నాడు. నేను పరదేశంలో ఇంకా పరలోకానికి ఇంకా తండ్రి వద్దకు. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకములో భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలో అమరత్వం గలవాడే ఆయన అక్కడే నివసిస్తున్నాడు. అంతేనా? ఆయన దగ్గర సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడే ఉన్నాడు. ఆయన దగ్గరికి పోవాలంటే యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు కూడా అంత కెపాసిటీ లేరు. మా పాత నిబంధన ప్రకారం అయితే ఏదైనా బలియాగం అర్పించిన తర్వాత మొట్టమొదటిగా పరిశుద్ధ స్థలంలోకి ఆ బలియాగాన్ని ప్రధాన యాజకుడు మాత్రమే తీసుకెళ్ళి సమర్పించాలి. యేసుక్రీస్తు వారు బలియాగంగా పస్కా బలియాగంగా అర్పించాడు కాబట్టి ఆ అర్పణను తానే ప్రధాన యాజకుడై ఆయనకు సమర్పించాలి. కాబట్టి అంతవరకు నన్ను టచ్ చేయొద్దు, మొట్టమొదటిగా తండ్రిని పరిశుద్ధ స్థలంలో అర్పించిన తర్వాతనే నేను బయటకు వస్తాను, అప్పుడు నన్ను టచ్ చేయని అర్థం దాన్ని. ఆ విధంగా తండ్రి యొద్దకు పోలేదు అని చెప్తాడు. పరలోకానికి ఇంకా నేను పోలేదు, టచ్ చేయొద్దు అని చెప్తాను. అంతేనా? అంటే పరదేశ్ అనేది పరలోకం కాదు. మీకు పొలని పరదేశ్ అనేది పరలోకం కాదు. అది నీతిమంతులు ఉండేటువంటి స్థలం ఒక చోట, అనీతిమంతులు తన ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళు, దేవుని మనసుని ఎరగిన వాళ్ళు మరొక చోటకి వెళ్ళిపోతున్నారని చెప్పి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అలాగే ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:39 మీ అందరికీ తెలిసింది. హెబ్రీయులకు రాసిన పత్రిక వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణము కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనక వీరు పరలోకమైనటువంటి వాగ్దాన ఫలాన్ని అనుభవించలేదు. ఎవరు లేకుండా? మనము లేకుండా. అంటే మనలో కూడా కొంతమంది దేవుని కోసము బ్రతికి శ్రమలు అనుభవించి బాధలు అనుభవించి నెమ్మది గల విశ్రాంతి స్థలానికి పోవలసినటువంటి నంబరింగ్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు వచ్చేంత వరకు, ఆ సంఖ్య పూర్తి కావచ్చేంత వరకు మీరు వాగ్దాన ఫలములు అనుభవించరు. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నట్టు? ఇక్కడ పరలోకం ఉంది, కొంతమంది రావాలి, ఇక్కడ ఆపుతున్నారు కొంతమంది. మేము లేకుండా ఆ నంబరింగ్ రానంత వరకు, ఆ సంఖ్య పూర్తి కానంత వరకు మీరు పరలోకానికి
పోవడానికి వీలేదని ఈ వాక్యం ద్వారా కొంతమంది ఆపుతున్నారు. ఆ ఆపిన వ్యక్తులు ఎక్కడున్నారంటే పరదైసులో ఉన్నారు. మీరు ఫలమి చదువుతారు, మళ్ళీ చదువుతారు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందినారు. మంచి విశ్వాసం సాక్ష్యం పొందినారు. మనము లేకుండా అంటే భూమి మీద ఉన్నటువంటి కొంతమంది మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని అంటే పరలోకాన్ని అన్నమాట ముందుగా సిద్ధపరిచాడు కనుక వీరు వాగ్దాన ఫలము నిత్య జీవమును అనుగ్రహించినది దేవుడే మనకు చేసినటువంటి వాగ్దానం. ఈనాడు అనేక సంఘాల్లో వాగ్దానాలు తీసుకుంటారు, కానీ ఆ వాగ్దానం మనం రాసుకునేటివే. అయితే నిత్య జీవము అనుగ్రహించినది దేవుడే హిమ్సెల్ఫ్ అన్నమాట. తానే మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానం ఏంటంటే నిత్య జీవం నేను ఇస్తాను అంతే. మీరు మంచల్లా చెడ్డల్లా కాదు, కానీ కేవలం దేవుని పనిలో ఉంటే తన కోసం తన మహిమ కోసం మనల్ని పవిత్రపరచుకొని సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలందరినీ ఒక చోటకు చేర్చి మనలాగా సత్క్రియల ఆసక్తి గల ప్రజలందరూ ఒకసారి చేర్చి తన పనిని జరిపించుకొని పరలోకాన్ని తీసుకుపోతాడట. ఇది మనకు చేసినటువంటి వాగ్దానం. ఈ సీక్రెట్ చాలా మందికి తెలియదు. పని చేయాలనే సీక్రెట్ చాలా మందికి తెలియదు. వంశపారంపర్యంగా వచ్చినటువంటి చర్చి కార్యక్రమాల్లో పాల్గొంటూ అంత చేసాం ఇంత చేసామని చెప్పేసి ఘనత కోసం బ్రతుకుతూ ఉంటారు. అదే పని అనుకుంటారు. చర్చెస్ రంగులు కొట్టడం, తర్వాత వంశపారంపర్యంగా వచ్చిన ఆచారాలను శుభ్రంగా చేయడం, ఇవన్నీ చెప్పకూడదు, కానీ అలాంటి వాటిల్లో నంబర్ 1 ఉంటారు వాళ్ళు. అలాంటి వాటిల్లో నంబర్ 1గా ఉంటారు వాళ్ళు. పరలోకమునకు ఎక్కిపోరు. మనమైతే ఆ వాగ్దాన ఫలము పొందడానికి సత్క్రియ ఆసక్తి గల ప్రజలందరినీ తన కోసం పవిత్రపరచుకుని ఒక గుంపుగా చేర్చి ఆ వాగ్దాన ఫలాన్ని ఇస్తాడంటున్నాడు. ఓకే, చూద్దాం. ఒకటి అర్థమవుతుందండి. నెక్స్ట్ ఇప్పుడు 3 లోకాలని, ఆ 3 లోకాల్లో భూలోకంలో మనం ఉన్నాం, పరలోకంలో తండ్రి ఉన్నాడు, పాతాళంలో 2 సపరేట్ ప్లేసెస్ ఉన్నాయని. అందులో తన ఇష్టానుసారంగా బతికిన వాళ్ళంతా కూడా నాశనం పొందే స్థలం లేకపోతారు. అలాగే నీతిమంతులైతే నెమ్మది పొందే స్థలానికి పోతారు. ఆ పోయిన వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి మళ్ళీ ఒకసారి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10-11. వారు నాదా ముగింపులకు పదమండి. సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకపోయేందుకు. తర్వాత బిగ్గరగా కేకలు వేసిరి. అంటే వీళ్ళు ఆ బలిపీఠం కింద అంటే భూమి కిందనే అర్థం, పాతాళం కిందనే ఉంటుంది అన్నమాట లోకం. అది పైన దేవుడు ఉంటాడు, మధ్యలో మనం ఉన్నాము. భూమి కింద పాతాళం అనే ప్లేస్ ఉంది. అక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకోకుండా ఏమని మొరపెడుతున్నారంటే, నాదా సత్యస్వరూపి, ఎందాక ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు కాదు, ఎంత చెప్పినా వినరు, మమ్మల్ని కూడా చంపేసినారు, నీ కుమారుని కూడా చంపేసినారు, కాబట్టి వీళ్ళు మారరు, తొందరగా నాకు వర్డిక్ట్ తీర్పు తెచ్చండి అని దేవుణ్ణి ఎప్పుడెప్పుడు చూడాలా అని తాదాడుతున్నారు. యేసుక్రీస్తుని కొంతమంది చూసేస్తారు అప్పటికే. అయితే తండ్రిని చూడాలనేటువంటి కోరికతో వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తున్నారు. బిగ్గరగా కేకలు వేస్తున్నారంట అని చెప్పేసి మనకు అర్థం. నాకు అప్పటి నుంచి ఒక డౌట్, సరదాగా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు, ఆల్రెడీ హ్యాపీగా ఉన్నారు.
ఏం కష్టం లేదు, బాధ లేదు, కన్నీళ్ళు లేవు. సరదాగా ఎంతకాలమైనా ఉండొచ్చు కదా, మంచి మంచి బిర్యానీ పెట్టుంటారు, మన్నా అనేది ఏదో రకరకాల ఆహారం ఉంటుంది, మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. తెలిసిందంతా మనమంతా ఎదురెదురు పడతాం. ఏమన్నా సుధాకరణ బాగున్నాడా బ్రహ్మాండం బల చేసినావు నన్ను బతికినప్పుడు అని పేతులు కనపడుతుంటాడు, దావీదు కనపడుతుంటాడు. సరదాగా వాళ్ళతో క్వశ్చన్ వేసుకుంటూ ఉండొచ్చు కదా. ఆకలి తప్పని రాజ్యం కదా, సంతోషం ఉండొచ్చు కదా. ఎందుకు కేకలు వేస్తున్నాను చెప్పండి ఒకసారి. అంటే నాకు ఒక సరదాగా ఒక ఎగ్జాంపుల్ గుర్తొస్తుంది, దీన్ని చెప్పి వదిలిపెడతాను. ఒక 90 ఏళ్ళ ముసలాడ, అంటే మన ఎదురుమంది బాధపడతాడు. సరే బాధపడిన ఆమె కాదండి, ఒక 90 ఏళ్ళ ముసలామె బాగానే జీవించింది, సంతోషంగా మునుమనుమలు మనవరాళ్ళతో జనరల్గా అందరం ఉంటాం. మరి అర్ధరాత్రప్పుడు లేదంటే మధ్య వయసులో మోకాళ్ళ నొప్పులు లేదంటే గుండె నొప్పి వచ్చినప్పుడు వెంటనే మనకు ఫోన్ వస్తుంది. అయినా రాత్రి ఇక్కడ పట్టేసింది అక్క, ప్రార్థన చేయక కొంచెం తప్ప సో తక్కువ అని ఫోన్లు వస్తాయి. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, 90 సంవత్సరాలు బతికినా కూడా ఇంకా ఇక్కడనే ఉందావిడేనా అని. ఏ ఉండకూడదు, బతక 100 సంవత్సరాలు బతకచ్చు. నాకు వస్తుంది ఏంటంటే ఏమి తండ్రిని చూడాలన్న, మనం తండ్రిని చూడమా, యేసుక్రీస్తు చూడాలనిపించదు మనకు. ఎంతసేపు ఎక్కడే వచ్చి పాటలు పాడుకుంటా, ప్రసన్న చేసుకుంటా, వినుకుంటా, మంచి సంగీతాలు వాయించుకుంటా, మరణం దగ్గరకు వచ్చేటప్పటికీ ఎందుకో నాకు కూడా మీకు కూడా అందరికీ భయం అవుతుంది. అన్ని గుర్తొస్తుంది. అమ్మో చిన్నోడు పెద్దోడు, అమ్మో వాటర్ చెట్లు కాలే, ఇటు చెట్లు కాలే, జనరల్గా ఇవే సార్ మనకు గుర్తొచ్చి. మరి తండ్రిని చూడాలనే ఆశ ఎందుకు కలదు అంటే ఆయన మనసులో లేడు అన్నమాట మనకు జనరల్గా. నాకు ఒంటరిగా పడుకున్నప్పుడు ఇట్లాంటివే గుర్తొస్తుంటాయి. అంటే సరదాగా తీసుకోండి. ఇవన్నీ కూడా మనకి ఈ లోకంలో వీళ్ళ సంగతులే గుర్తొస్తాయి. త్వరగా యేసుప్రభుని చూడాలా, త్వరగా తండ్రిని చూడాలా, త్వరగా పేతులు చూడాలా. నాకైతే దానిని కలుసుకోవాలని బల ఆశ. చెప్పినాను లేదా ఎప్పుడన్నా, ఆయన కలుసుకోవాలనేటువంటి ఆశ ఉంటుంది. కానీ ఇక్కడ చిన్న నొప్పి ఇచ్చినట్టు అమ్మో చాలా పిల్లలు ఎక్కడ రావాలనిపిస్తుంది. అప్పుడు నా స్నేహితుడు ఒక సలహా ఇచ్చినాడు. అంటే నాకు ఇట్లా అనిపిస్తుంది ముసలిలు కూడా ఎందుకు ఇంత తహదాలు ఆడతాడు భూలోకం అంటే తొందరగా ఒక ఎక్స్ప్లెయిన్ చేశాను, కొంచెం బాధపడాలి. కువైట్లో ఒక భర్త అంటాడు, ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ చూడండి, సూటబుల్ వాట. కువైట్లో ఒక భర్త అంటాడు, కలుసుకోవాలా 2 ఏళ్ళ నుంచి వాళ్ళు విడిపోయారు. భార్య భర్తను కలుసుకోవాలి. అయితే వీసా రెడీ అవుతుంది. వీసా రెడీ అయితే సడన్గా క్యాన్సిల్ అయింది. బయలుదేరాలని నన్ను సర్దుకుంది. సడన్గా క్యాన్సిల్ అయింది. ఫోన్ వచ్చింది అక్కడి నుంచి. ఏమే అసలు అంతా రెడీ అయిపోయింది, ఎక్కే మూమెంట్లో 1 సంవత్సరం పాటు నీకు వీసా క్యాన్సిల్ అయింది. అప్పుడు ఆ భార్య ఏమన్నారంటే యా హురే అర్థం కదా, మీకు అర్థం కాదు, పెద్దలు కట్టాలి. భర్త నుంచి క్యాన్సిల్ అయినా కానీ యా హురే అంటే అనుమానించిన విషయమే కదా. అదే నిజమైన భార్య అయితే మళ్ళా 1 సంవత్సరం ఎప్పుడెప్పుడు మా ఆయన కలుసుకోవాలా, మా చిన్నవాడిని పెళ్లి చేయాలా, లేదంటే ఇక్కడ మనకు చాలా సమస్యలు ఉన్నాయని ఆలోచిస్తుంది. యా హురే అని వచ్చిందంటే ఈ ముస్లిం దాని మాత్రమే అంటారు. ఈ ముస్లిం మరణం అంటేప్పటికల్లా యా హురే నడుస్తుంది. సరే దేవుని దగ్గరికి పోదామనేటప్పటికల్లా యా హురే నడుస్తుంది. అంటే ఈ లోకంలోనే ఆశలు ఉంటాయి చూడండి. అందుకే ప్రసంగంలో నాకు ఎప్పుడు చెప్పడం ఇష్టం. ఇది ఎంత పెద్ద సేవకుడికైనా ఎంత మూర్ఖత్వము కొంచెం హృదయంలో చోటు చేసుకోవడం అంటున్నారు. ఎందుకంటే వాక్యం అయితే నాకు మూర్ఖత్వం ఉండాలంట. ప్రతి ఒక్క వ్యక్తులు కూడా మూర్ఖత్వం ఉండాలి. అంత ఇంత మూర్ఖత్వం అనే పదం కాదు, ఏదో ఉంది కదా, హృదయంలో కొంచెం మూర్ఖత్వం ఉండు అంటాడు. ఆ మూర్ఖత్వాన్ని బట్టి దేవుని దగ్గర పోవాలంటే ఇష్టపడము.
మరణాన్ని హ్యాపీగా స్వీకరించాలనేటువంటి స్వభావం మనకు ఉండదు, నాకు కూడా ఉండదు. అది ఎప్పుడు వస్తుందో మళ్ళా నేను కూడా ప్రిపేర్ అవుతాను. ఒక మంచి భక్తుడు అంటాడు, ఎవరీ మ్యాన్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ డెత్ అంటాడు. ఎంత సత్యమసుడు ఒక గీతక. ప్రతి ఒక్క మనిషి రోజు దాటుతుందంటే మరణానికి దగ్గర అవుతున్నాడు, ప్రిపేర్ అవుతున్నాడు. మా అమ్మాయి పెద్ద మనిషి వచ్చింది, వాడు పిల్లోడు బాగా ఎదిగిపోతున్నాడంటే నిజమైన జ్ఞానం చేస్తా అంటే ఓహో వీడు దగ్గర అయిపోతున్నాడు అనుకుంటాడు. అందుకే బర్త్డే చేసేప్పుడు హ్యాపీ బర్త్డే చెప్పాలంటే కొంచెం బాధ అవుతున్నా. వీడు కొంచెం మరణానికి దగ్గర అయినాడే, తెలుసుకుంటున్నాను లేదు, ఎవరు తెలుసుకున్నాను లేదో అనిపిస్తుంది, చెప్పాలనిపించదు. ఇది ఆత్మీయ సంగతులు ఆలోచించే వాళ్ళకి కలిగేటువంటి జ్ఞానమే. అది అందరికీ అర్థం కాదు. లోకస్తులకు హ్యాపీ బర్త్డే అంటే హ్యాపీ బర్త్డే తినడానికి తాగడం, బిర్యానీ, కలరైస్, షేర్వా, మంచి ముక్కలు. మనమైతే అబ్బా ఒకరోజు దాటిపోయింది, 56 సంవత్సరాలు వచ్చినాయి, ఎంతకాలం బతుకుతామో అనిపిస్తుంది. ఆ విధంగా దేవుని చేరుకోవాలా అనేటువంటి తపన ఎవరికి లేదు. బికాస్ పైనున్న సంగతిని ఆలోచించే వాళ్ళ సంగతి మనం మర్చిపోయి ఇంకా భూలోక సంబంధంగానే బతుకుతున్నాము అనేది నాకు ఎందుకో ఈ సమయంలో పాఠంలో లేకపోయినా గుర్తొచ్చింది. వాస్తవంగా నా సబ్జెక్ట్ ఏదంటే ఈరోజు స్వర్గం నరకం నిజమేనా అని చెప్పాలనుకున్నా. ఇందులో భాగంగా ఈ ముక్క కలిగించిన. ఓకే, ప్రకటన 6, 10, 19. ఇంకొక లాస్ట్లో ఒక సెంటెన్స్, ఒక రెఫరెన్స్ ఉందండి. యోహాను సువార్త 14:6. చాలా టైం తీసుకున్నా సారీనా. యేసు, ఆ, నేనే మార్గమును, నేనే మార్గమును, సత్యమును, సత్యమును, జీవమును. జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును ఎవడును తండ్రి యొద్దకు రాడు. తండ్రి వద్దకు రాడు. అంటే తండ్రి అనేవాడు పరలోకం ఉన్నాడు, నా ద్వారా తప్ప ఎవరు కూడా ఇంతవరకు చనిపోయిన వాళ్ళు నేనే తీసుకుపోవాలని ఉండవు అక్కడ. అంతేగాని ఎవరైనా పరలోకం ఎక్కువాలంటే నేనే మార్గము, నేను వచ్చి తీసుకెళ్లాల్సింది, మీకు మార్గం సిద్ధపరచ వెళ్తున్నాను అంటాడు. అండ్ అలాగే మీకు నివాసాలు స్థలము ఏర్పాటు చేసడానికి రెడీ చేస్తున్నాను అక్కడ. ఆయన వచ్చి తీసుకోవాలని కానీ ఎవరైనా సరే బతికిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు పరలోకంలో ఉన్నారనే నేను వచ్చి చూసినాన్ని నమ్మకండి అంటే ఒకసారి గుర్తు చేస్తూ ఈ పాఠాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ఓపిక